ఉండీలు ఇవన్నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంబంధాలు బాగుండేవి. ఆ ఉండీల దగ్గర బంగారు డబ్బులు ఈయనకింత ఆయనకంత మేనేజర్కంత డిపార్ట్మెంట్ వాళ్ళకి అంతా అని తీసుకుంటారు కాస్త. ఆడకు రాముండి రాస్తారు. ఇంకేముందన్నా బ్రహ్మాండంగా వచ్చా అట్టు సంపాదించుకున్నాడు. ఆ డబ్బులంతా ఆమె పేరు మీద పెట్టుకున్నాడు. బంగారు అయితే ఎంత బంగారం చేపించాడు మన ఆయన ఆమెకు. బంగారు కానీ మన స్థలాలు, బ్యాంకులో బ్యాలెన్స్ అవి కాదు. మమ్మల్ని పెద్దపారి సంతానం పెట్టినే మమ్మల్ని దూరం పెట్టింది. ఆయన మాకు ఆస్తి లేకపోయినా ఈ రోజు మళ్ళీ మేము చూడు. వీళ్ళంటే ఏంటంటే ప్రతి కొడుక్కి ఒక స్థలము ఒక ఇల్లు కట్టించాడు. 4 కొడుకులకి 4 స్థలాలు 4 ఇల్లు కట్టించాడు ఆయన అని చెప్పేసి వీళ్ళు చెప్పటం ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు. లేదు 4 ఇల్లు కట్టించినాడు, అది వాస్తవమే. అది ఎవరు కట్టించకపోతే గ్రామస్తులంతా కలిసి గందరగోళం చేసి నువ్వు మీ భార్యకు ఆయన టంగుటూరు ఇల్లు కట్టించడం వాళ్ళకి 50,000 వస్తాయి, ఇల్లు లేదు ఏమైనా బాడిగిల్లో ఉండదని చెప్పి గ్రామం మొత్తం అంతా వచ్చి తిట్టి గిట్టి అన్ని చేస్తే అప్పుడు వాళ్ళు ఒప్పుకొని అప్పుడు ఇల్లు కట్టించాడు. అది విషయం. నా ఆస్తిపాస్తులు అయితే ఏమి దొరికిలే. ఆస్తులు అయితే ఉన్నాయి కానీ పంపకాలు జరగలేదు. డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయి. ఈ 10 లక్షలు తీసుకున్నాడంటే నాకు సౌండ్ అంటే మన దండం పెట్టి ఇచ్చేవాళ్ళు, డబ్బు లక్షలు ఇచ్చేవాళ్ళు. ఏదైనా ప్రతిష్టకారం పోతే ఆయన 1,00,000 2 లక్షలు దాటంది పోడే ఎక్కడికి కూడా. అవును, పెడితేనే 2 లక్షలు అట్లా. తర్వాత వచ్చిన వాళ్ళు బంగారు చేపించడము, డబ్బులు ఇవ్వడము, మఠంలో ఉండీలలో వాటిల్లో కొద్దిగా లావాదేవీలు, ఆ డెవలప్మెంట్స్, ఆ టికెట్స్లలో ఇవి దాంట్లో ఇవన్నీ ఆరాధనలు వచ్చినప్పుడు డెకరేషన్ అవి ఇవి అని చెప్పి అబద్ధాలు రాసుకునేది. ఆడ ఒక 10 లక్షలు లాగేది. ఇట్లా ఎన్ని ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి సంపాదిస్తాడు. ఎందుకుంటది నా డబ్బులు. అయితే ఆయన పేరు మరి నల్లూరు రామప్రసాదా ఆయన చెప్పాడు. ఈ పాలపు చెప్పాడు 10 లక్షలు ఇచ్చినాము చెప్పాడంట. పాలేరు 10 లక్షలు ఇచ్చాము అందుకని జవాబు చెప్పినాడు. ఇంత నిజంగా మా గురించి తాకేం వచ్చిందేనా? మా గురించి ఏం వచ్చింది? నిజంగా తీసుకుంటాడు ఇతను. ఎవరునా? పీపీఎన్ ఏమన్నా చెప్పలేమునా, డబ్బు కదా. పీపీఎన్ డబ్బు మనిషినంట. డబ్బు కష్టాల్లో ఉండడు. ఏదో డబ్బులు పడితే మనకెందుకు ఇదంతా అన్నట్టు ఉంటది వాళ్ళకు. అది నా విషయం. సరేనా, ఏదైనా ఉంటే ఫోన్ చేయండి. భోజనం ఎత్తలేకపోయినా ఏమనుకోవచ్చు. భోజనం అయిపోయిందా? ఇప్పుడే అయిపోయింది నా భోజనం. ఓకే ఓకే, సరే సరే. ఏదైనా కొద్దిగా వీళ్ళందరితో కొద్దిగా జాగ్రత్త అనేది. జాగ్రత్తగా ఉంటానా? ఓకే, ఓకేనా, ఉంటానా?